హలో ఆల్! ఇప్పుడే 'విశ్వనాథన్ సన్స్' మూవీ చూసా. ముందుగా ఎలా ఉందంటే సినిమా నాకు చాలా నచ్చింది. ఒక డీసెంట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిచ్చింది. కానీ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎంటర్‌టైనింగ్‌గా, ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొంచెం డ్రాప్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం డౌన్. బట్ ఓవరాల్‌గా డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ 'సూర్య' గారు ఇలాంటి గ్రౌండెడ్ ఫ్యామిలీ రోల్‌లో కనిపించడం చాలా బావుంది. 'మమితా బైజు' కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇంకా 'వెంకీ అట్లూరి' గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా బేసిక్ కాన్సెప్ట్ చూస్తే చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్. ఒక 40+ ఏజ్ ఉన్న మనిషికి అరౌండ్ 20 ఇయర్స్ ఓల్డ్ ఉన్న అమ్మాయి మధ్య రిలేషన్‌షిప్ అనే పాయింట్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే సినిమా ఆక్వర్డ్‌గా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ డైరెక్టర్ ఆ రిలేషన్‌షిప్‌ని చాలా క్లీన్‌గా, మెచ్యూర్‌గా ప్రెజెంట్ చేశాడు. అదే ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్. అండ్ ఇంకా స్టోరీ విషయానికొస్తే 'సూర్య' గారు సంజయ్ విశ్వనాథ్ అనే 40+ ఏజ్ ఉన్న సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. లైఫ్‌లో చాలా సెటిల్ అయిన పర్సన్ కానీ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటాడు. వాళ్ళ మదర్ రాధిక గారు కొడుకు మ్యారేజ్ చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని కోరుకుంటుంది. ఈ సిట్యుయేషన్స్‌లో మమితా బైజు క్యారెక్టర్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. ఆమె క్యారెక్టర్ యంగ్ జనరేషన్‌కి రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ. అప్పుడు వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు? మమిత క్యారెక్టర్ ఎందుకు సూర్య క్యారెక్టర్‌ని లైక్ చేస్తుంది? సూర్య మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు హెసిటేట్ చేస్తున్నాడు? ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఈ క్వెషన్స్‌తో ఫస్ట్ హాఫ్ మనల్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. మూవీ స్టార్ట్ అయ్యాక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కోర్ సెటప్‌లోకి వెళ్ళిపోతుంది. క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం, ఫ్యామిలీ ఇంటరాక్షన్స్, సూర్య అండ్ మమిత మధ్య సీన్స్, రాధిక అండ్ సూర్య మధ్య సీన్స్ నేచురల్లీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. కామెడీ కోసం సెపరేట్‌గా కామెడీ ట్రాక్ పెట్టినట్టు అనిపించలేదు. క్యారెక్టర్స్ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది. అది చాలా బాగా వర్క్ అయింది. ఎస్పెషల్లీ మమితా బైజు క్యారెక్టర్‌ని జస్ట్ హీరోయిన్‌లా పెట్టి లవ్ స్టోరీ రన్ చేయకుండా ఆమెకి ఓన్ పర్సనాలిటీ ఉంటుంది. ఓన్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఆమె క్యారెక్టర్‌లో ఇన్నోసెన్స్ ఉంటుంది. బబ్లీ నేచర్ ఉంటుంది. కొంచెం క్రేజీ అండ్ మిస్చీవియస్ బిహేవియర్ కూడా ఉంటుంది. కానీ ఆ అల్లరి ఎక్కడ ఇరిటేటింగ్‌గా అనిపించదు. ఇన్‌స్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్లీ 'మమితా బైజు' ఈ మూవీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. 'ప్రేమలో' మూవీ తర్వాత ఆమెకు ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది. కానీ ఈ మూవీలో పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో చేసింది. ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్ బిలీవబుల్‌గా అనిపించేలా మమిత క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆమె క్యారెక్టర్‌ని ఓవర్ మెచ్యూర్‌గా చూపించలేదు. యంగ్ గర్ల్ లానే మెయింటైన్ చేశారు. ఆ ఇన్నోసెన్స్ వల్ల రిలేషన్‌షిప్ ట్రాక్ కూడా కొంచెం నేచురల్‌గా అనిపించింది. అండ్ ఇంకా సూర్య, మమితా బైజు మధ్య వచ్చే సీన్స్ ఫస్ట్ హాఫ్ మూవీకి మంచి ఎనర్జీ ఇచ్చాయి. ఇంకా 'సూర్య' గారు చాలా క్లాసీ పెర్ఫార్మెన్స్ చేశారు. యూజువల్లీ మనం 'సూర్య' గారిని యాక్షన్ హీరో ఇమేజ్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో చూస్తాం. కానీ ఇక్కడ చాలా గ్రౌండెడ్‌గా, మెచ్యూర్‌గా, డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. 40+ ఏజ్ ఉన్న మనిషి క్యారెక్టర్ బట్టి బాడీ లాంగ్వేజ్ నుంచి వాయిస్ మోడ్యులేషన్ వరకు ఆయన పెర్ఫార్మెన్స్‌లో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆక్వర్డ్ సిట్యుయేషన్స్‌లో కూడా క్యారెక్టర్‌ని ఓవర్‌డూ చేయలేదు. సంజయ్ విశ్వనాథ్ క్యారెక్టర్‌కి 'సూర్య' గారు చాలా బాగా సూట్ అయ్యారు. అండ్ ఆ లుక్ కూడా చాలా బాగుంది. స్టైలిష్‌గా ఉన్నారు. క్లాస్ అండ్ మెచ్యూర్ లుక్. 'సూర్య' ఫ్యాన్స్ డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా 'రాధిక' గారు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ 'సూర్య' అండ్ 'రాధిక' మధ్య మదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సైడ్ కి వెళ్ళినప్పుడు కూడా 'రాధిక' గారి పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. 'సూర్య' అండ్ మమితాతో ఆమె సీన్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. సపోర్టింగ్ క్యాస్ట్ లో రవీనా టాండన్ అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ లో డీసెంట్ గా చేశారు. ఇంకా సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఫాదర్ సన్ ఎమోషన్ లాంటి ఒక సీన్ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. అది 'సూర్య' గారు చాలా బాగా క్యారీ చేశారు. సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ సైడ్ లో కూడా ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఈ సీన్ లో డైరెక్టర్ 'సూర్య' నుంచి మాక్సిమం ఎమోషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ 'సూర్య' గారు ఫుల్ జస్టిస్ చేశారు. ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషన్స్ ఎక్కడ ఓవర్ డ్రామాటిక్ గా అనిపించవు. ఇంకా 'వెంకీ అట్లూరి' గారు నాకు పర్సనల్ గా ఈ మూవీలో బిగ్గెస్ట్ అప్రిసియేషన్ పాయింట్ రైటింగ్ అండ్ ప్రెజెంటేషన్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో సింపుల్ ఫ్యామిలీ డ్రామాని కూడా ఎంగేజింగ్ గా చేయడం ఈజీ కాదు. కానీ ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఇంటరాక్షన్, డైలాగ్, సిచ్యువేషన్ అన్ని కలిసి చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. అండ్ ఈ ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ని కూడా క్లీన్ గా హ్యాండిల్ చేశారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ రాంగ్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆడియన్స్ కి ఫస్ట్ నుంచి అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ డైరెక్టర్ ఎక్కడ వల్గర్ గా వెళ్ళలేదు. ఎక్కడ చీప్ గా కూడా ట్రై చేయలేదు. అందుకే కాన్సెప్ట్ ఓవరాల్ గా డీసెంట్ గా వర్క్ అయింది. మూవీ యొక్క సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ కొన్ని ఫ్యామిలీ అండ్ వెడ్డింగ్ రిలేటెడ్ పోర్షన్స్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. నేను అవి కంప్లీట్ గా బ్యాడ్ అని చెప్పను. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన క్యూరియాసిటీని కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో సేమ్ క్యూరియాసిటీ మెయింటైన్ అవ్వలేదు. 'వెంకీ అట్లూరి' గారిని కంపేర్ చేయకుండా ఉండలేం. బికాస్ 'లక్కీ భాస్కర్' తర్వాత ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్లీ హైగా ఉంటాయి. 'లక్కీ భాస్కర్' లో స్క్రీన్ ప్లే ఒక డిఫరెంట్ లెవెల్ మ్యాజిక్ ఉంటుంది. సీన్ టు సీన్ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. 'విశ్వనాథ్ అండ్ సన్స్' లో రైటింగ్ క్లీన్ గా ఉంది. క్యారెక్టర్స్ బాగా రాశారు. ప్రెజెంటేషన్ బాగుంది. బట్ 'లక్కీ భాస్కర్' లెవెల్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మాత్రం ఇక్కడ మిస్ అయినట్టు అనిపించింది. యాక్చువల్లీ డైరెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్.
బట్ ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఇంకొంచెం స్ట్రాంగ్‌గా సెకండ్ హాఫ్ రాసుంటే మూవీ ఇంకా బెటర్‌గా ఉండేది. అండ్ ఇంకా మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే 'జీవి ప్రకాష్' మ్యూజిక్ బీజీఎం ఓవరాల్‌గా మూడ్‌ని సెట్ చేసింది. కానీ నాకు పర్సనల్‌గా ఇంకా బెటర్ బీజీఎం ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి సాంగ్స్ అండ్ బీజీఎం ఎమోషనల్ సీన్స్‌ని ఎలివేట్ చేస్తాయి. ఇంక ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా నీట్‌గా ఉంది. ఎస్పెషల్లీ రిచ్ లొకేషన్స్, సంజయ్ హౌస్, ఊటీ పోర్షన్స్, ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. బిగ్ స్క్రీన్ మీద రిచ్‌గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బావున్నాయి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ డెఫినెట్లీ చూడొచ్చు. ఓవరాల్‌గా ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూడగలిగే మూవీ. ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ రియల్లీ ఎంగేజింగ్. సూర్య గారి పెర్ఫార్మెన్స్ వెరీ క్లాసీ అండ్ మెచ్యూర్. మమితా బైజు సినిమాకి మేజర్ హైలైట్. ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్‌ని క్లీన్‌గా హ్యాండిల్ చేయడం వెంకీ అట్లూరి గారి రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఇంటరాక్షన్స్, హ్యూమర్, ఎమోషనల్ సీన్స్ హైలైట్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ రిచ్ ప్రెజెంటేషన్ అలాగే ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో కొంచెం స్క్రీన్ ప్లే డ్రాప్ అనిపిస్తుంది. ఫ్యామిలీ ఫెమిలియర్ డ్రామాస్ పోర్షన్స్, వెడ్డింగ్ ఫ్యామిలీ పోర్షన్స్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన క్యూరియాసిటీ సెకండ్ హాఫ్‌లో మెయింటైన్ అవ్వలేకపోవడం, మ్యూజిక్ అండ్ బీజీఎం ఎక్స్‌పెక్టెడ్ రేంజ్‌లో లేకపోవడం నాకు అనిపించింది. ఓవరాల్‌గా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ డ్రామా ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా మూవీ కంప్లీట్‌లీ డిసప్పాయింట్ చేయదు. సూర్య గారు చాలా బాగా చేశారు. మమతా బైజు మేజర్ హైలైట్. రాధిక గారు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. వెంకీ అట్లూరి ఒక సెన్సిటివ్ ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌ని క్లీన్‌గా, క్లాసీగా హ్యాండిల్ చేశాడు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' మీ ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడాల్సిన మూవీ. మరి మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.